విషయం ఏంటంటే గమ్మతి విషయం చెప్పాలి. ఈ సినిమా నటులు ఎవరైతే సొంత తోటి ఏషకాలు ఉన్నారో పోయి అల్లు అర్జున్ చూసుకుంటా ఏదో అయినట్టు ఆయనకు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏ రోజయ్యా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసింది? ఏ రోజు అరెస్ట్ చేసిరు? 13వ తారీఖు పోలీసులు 9 రోజులు 10 రోజుల తర్వాత. ఏ రోజు అరెస్ట్ అయిండు? 13. ఆ మధ్య కాలంలో ఏం చేసినావు? ఎఫ్ఐఆర్ అయింది 5 తారీఖు. ఎఫ్ఐఆర్ 5 తారీఖు అయింది. దాంట్లో ఎఫ్ఐఆర్లో ఏం పెట్టి చూసినావు? ఆ రోజు ఎవరి మీద అయింది? సంధ్యా 70mm థియేటర్ మేనేజ్మెంట్ అండ్ దర్ స్టాఫ్, తెలుగు ఫిల్మ్ యాక్టర్ అల్లు అర్జున్ అండ్ హీస్ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్, వీళ్ళ మీద జరిగింది ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ జరిగితే ఈ ఎఫ్ఐఆర్ మీద ఆధారంగా పోలీసులు మీ ఇంటికి వచ్చి అరెస్ట్ వారెంట్ నిన్ను తీసుకొస్తా ఉంటే నిన్ను బెడ్రూమ్లకే వచ్చి గుంజుకపోయారని చెప్తావా? అంటే చట్టం ఏమన్నా, ఈ భారత రాజ్యాంగం చట్టం ఏమన్నా మీ తాతగారు చుట్టం అనుకుంటున్నావా? ఏమో సినిమా అనుకుంటున్నావా? ఇదేమన్నా ఇది ఇట్లా పెడితే ఈ వ్యవహారం అంతా ఇట్లా జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దూషిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈయనను కావాలని అరెస్ట్ చేయించినట్టుగా ఈ చిల్లర మల్లర పోస్టులు చిల్లర మల్లర వీడియోలు చేయించుకుంటా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తోని కేటీ రామారావుతో కలిసి అస్థిరపరిచే కుట్ర చేస్తూ ఉంటే ఇంకా ముఖ్యమంత్రి గారు అదేం చెప్పలే, చట్టం తన పంతాన్ని చేసుకుపోయింది అంతే తప్ప. కానీ ముఖ్యమంత్రి గారు నిజంగా అనుకుని ఉంటే నువ్వు వెళ్దువా అర్జున్? నువ్వు వాళ్ళకేని జైళ్ళకేని వెళ్తున్నావు చెప్పు. మీ తాత తపస్సు చేసినా మళ్ళొచ్చి తపస్సు చేసినా వాళ్ళకేం రాకపోతుంటివి. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష అనేటువంటి మాటను కనుక చూపెట్టదలుచుకుంటే అవునా? ఈ రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగాన్ని కాపాడాలని కాదాయా? బెనిఫిట్ షోలు వేసి పాపం ఏదో 10 రూపాయలు వస్తే మళ్ళీ ఇంకా సినిమా రంగం బాగుపడుతుందని కదా ఈ రాష్ట్ర ప్రభుత్వమే కదా నా ఇచ్చింది. మళ్ళీ ఇంకా రాత్రి కేసీఆర్ ఏది రేవంత్ రెడ్డి గారి కౌంటర్గా ప్రెస్ మీట్ ఇది. ప్రెస్ మీట్ పెట్టి నీ మనసు నీ హృదయం గాయపడది. హృదయం గాయపడు కాదు, హృదయాలు చచ్చిపోయినాయి. నువ్వు జయంగా ఒక్కరు ఏందా తమాషా? ఏం తమాషా అనేది? నీకంటే లాయర్లు చెప్పారు, మీ కుటుంబ సభ్యులకి ఏమైంది? అందుకే రావచ్చు కదా. అల్లు అర్జున్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పు. చేసిన పొరపాటుకు ఇంకా సిగ్గుతో తలదించుకోవాలి. పోయి అల్లు అర్జున్ని పలకరించి వచ్చి ఏమైంది అని కాళ్ళు నొక్కుతా ఉన్నారు, ఏమైంది ఫోటోలు దిగుతా ఉన్నారు. ఓ షో పెట్టిరు కదా ఆడ, ఓ షో షాయికేతిని తెచ్చి ఆడ పెట్టి వచ్చినోడు కవగలించుకుంటా ఏమో అయినట్టుగా ఒక్కడన్నా పోయిరా కిమ్స్ హాస్పిటల్కి పోయి సినిమా గురించి బాబు మా సినిమా కారణంగా మీరు చనిపోయారు అని ఆ కుటుంబాన్ని చూసిరా? ఒక్కరిద్దరు తప్ప నన్ను పోయి చూసిండా? వీళ్ళు ప్రముఖులు అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు ప్రముఖులేనా సార్? ప్రముఖులు ఎందుకైతే సార్? వీళ్ళు ప్రజాకంటకులు కదా. సిపిఐ నారాయణ గారి మెసేజ్ ఒకసారి చూద్దాం. స్మగ్లర్స్ వ్యవస్థకు ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ లాంటి క్రూరమైన దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపిస్తూ హింసాయుత నేర ప్రవృత్తిని తగ్గేదే లేదు అని డైలాగులు కొడుతూ ప్రోత్సహించి హీరో వర్షిప్ను యువకులలో కల్పించే విధంగా పుష్ప సినిమాను తీస్తే ఆ బడుద్దాయి సినిమాకు రాయితీలు ప్రకటించి ప్రజలపై భారం మోపడాన్ని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అసలు మొదటి ముద్దాయి. ఇది నారాయణ గారు చెప్తున్న మాట. ఏదైనా సందేశాత్మక చిత్రానికి రాయితీలు ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నీకు ఎవడేమన్నాడా ఈ పర్మిషన్ లేనితోటి ఇప్పుడు ఇప్పటికే అనేకమైనటువంటి ఇబ్బంది అవుతా ఉంది ఈ ప్రజల ప్రాణాల విషయంలో. బెనిఫిట్ షో వాడు ఎవడో పెట్టిన ట్విట్టర్లా వాడిని చెప్తూ వాడు నిరూపించాలి. ₹1 తీసుకుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కారు పంపించిండు, ₹1 బెనిఫిట్ షో కోసం లంచం తీసుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటారు. వాడు ఎవడో నిరూపించాలి. అల్లు అర్జున్ మీ వాళ్ళకు కూడా చెప్పు, మీరు నిరూపించాలి. అది ఏదైనా సందేశాత్మక చిత్రానికి రాయితీలు ఇవ్వవచ్చు. ఎందుకంటే ఈ అమాయక ప్రజలు అలాంటి సినిమాలకు ఆదరణ ఇవ్వరు కనుక. సినిమాకు పెట్టుబడి ఎక్కువైందని కోట్లకు పడగలెత్తే ఆసాంలో మొరను ఆలకిస్తారా? పుష్ప సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలిసి కూర్చొని చూడగలవా? లేస్తే ఒకసారి కూర్చుంటివి ఒకసారి అనే చీపు సంభాషణలు ఏ కళకు నిదర్శనం, ఏ తెలుగు భాషకు యాసకు ఆదర్శం? ప్రముఖ సినిమా ఆదర్శ నటులు అల్లుతరం వారు ఇటువంటి సినిమాలు తీసి ప్రోత్సహించడమా? మాతృమూర్తి నవమాసాలు మోసి కన్నతల్లి తన ప్రాణాలను లెక్క చేయకుండా తన పుత్రరత్నాన్ని కాపాడుకోవడానికి తెగించి ఆమె బలైపోతే అందులో ఆమె సినిమా చూడడానికి టికెట్లు కొనుక్కొని వచ్చిందే తప్ప హీరోని చూడడానికి రాలేదు.
చౌకబారు ప్రచారానికి సినిమా వాళ్ళు పాల్పడొచ్చేమో కానీ రాజకీయ నాయకులు అంతా కక్కుర్తి పడాలా. సభ్య సమాజం సిగ్గుతో తల వంచి తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రగతిశీల కళాకారులు, సాహితీవేత్తలు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళంతా ముక్తఖండంతో ఖండించాలి. బాధిత కుటుంబానికి పుష్ప యాజమాన్యం ఇచ్చే ముదనష్టపు ఆర్థిక సాయాన్ని తిరస్కరించాలి. ప్రభుత్వం, సభ్య సమాజం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న. త్వరలో మా వంతు ప్రకటిస్తానని చెప్పి సిపిఐ పార్టీ నాయకుడు నారాయణ గారు చెప్తున్నటువంటి మాట ఇది. ఫోన్ కొంచెం అందుబాటులో లేదు, లేకపోతే అన్నే మాట్లాడుతుంది డైరెక్ట్. ఇంత పెంట మరి సదరు మంత్రి గారికి కొద్దిగా ఆలోచన చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా గుడ్డే దుష్యంలో పడ్డట్టు చేస్తే ఇదే అవుతుంది కథ. నువ్వు ఇస్తీవి, వీళ్ళేమో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని తిట్టబట్టే. సరే ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఏం చేసిరో మాకు తెలియదు, అది మాకు అక్కర కూడా లేదు. ఇదా ఆ పొలగాడు ఆమె చచ్చిపోయాక పోయి మనం 25 లక్షలు చెక్ ఇస్తే ఏ లాభం? రైట్గా ఇది అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో సీరియస్గా ఆ ప్రజల మధ్య ఉన్నటువంటి చర్చ సోదరులారా. ఏదేమైనప్పటికీ కూడా ఆ ఘటన జరగాల్సింది కాదు. జరిగినటువంటి ఘటనకు తీవ్రంగా బాధపడతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం సిపిఐ నారాయణ గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. దానికి బాధ్యత వహిస్తూనే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేసి జరిగిన విషయాన్ని చెప్పిండు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుకుంటూ ఏంది తమాషా అని చెప్తా ఉన్నారు. ఇలా రాజకీయ పార్టీలన్నీ అంటే కనీసం ప్రజల పట్ల మానవత్వం ఉన్నోళ్ళు చూసి మాట్లాడుతూ ఉన్నారు. నాయన సమర్థించుకుంటున్నాను. దీనికి తప్పకుండా తెలంగాణ గవర్నమెంట్ గట్టి సమాధానం ఇస్తుందని ఆశిస్తున్నా అని చెప్పి అఖిల్ రెడ్డి చెప్తా ఉండు. అసలు నేను తప్పే చేయలేదు, తప్పుడు ఆరోపణలు చేసి చెప్తా ఉన్నారు. అల్లు అర్జున్ గారు నేను సీరియస్గా చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు వదిలిపెట్టినేమో సగటు పౌరులుగా తెలంగాణ బిడ్డలుగా వదిలిపెట్టేంత సీన్ ఉండదు. మీరు సినిమాలో హీరోలు కావచ్చు, అంతవరకే ఆ 2.5 గంటల వరకు. బయట మళ్ళీ ఉత్తదే, అది మాకు తెలుసు. ఈ బయట కూడా సినిమా రేంజ్లో మాకు సినిమాలు చూపిద్దామంటే మాత్రం కుదరదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటది, ముఖ్యమంత్రి గారి మీద బట్టగాలు చేస్తాం, ఇవి కుదురై గుర్తుపెట్టుకో. ఏరా మరి నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఏరి చిరంజీవి గారు ఎందుకు రాలే, నాగబాబు ఎందుకు లేడు పక్కకు, నీ పక్క పంటి. అందుకోసమే మన రాష్ట్రంలో అన్ని పబ్లిక్ లైబ్రరీలో 90% ఖాళీగా ఉన్న లైబ్రరీ పోస్టులను భర్తీ చేయాలని చెప్తా ఉన్నారు. అసైన్ భూమికి పట్టా ఇస్తున్నారు అని చెప్తా. ఈ రేవతి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవతి శరీరానికి ఎంత అయితే ప్రాధాన్యత ఉంటుందో అల్లు అర్జున్ శరీరానికి అంతే ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఆడ తొక్కిసలాటలో చనిపోయినా దాని తీరు అట్లే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం మారది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.